రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ పునఃప్రారంభమైంది. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సీజే ధర్మాసనం ఎదుట అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు అన్ని పార్టీలు అంగీకారం తెలపనున్నాయి. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని కోర్టుకు వివరించారు. ఇక అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా పరిగణించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సీజే ధర్మాసనం ఎదుట అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు అన్ని పార్టీలు అంగీకారం తెలియనున్నాయి. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని కోర్టుకు విన్నవించారు. ఇక అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా పరిగణించాలని అన్నారు. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6% తేలిందని ధర్మాసనానికి తెలిపారు. ఇక ఆ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. బీసీ సంఖ్యపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్టు గురించి ఎందుకు అన్ని ఏజీ వాదనలు వినిపిస్తున్నారు? అదేవిధంగా బీసీ బిల్లు నెంబర్ 4 కాపీని ఆయన కోర్టుకు సమర్పించారు. మార్చి నుంచి గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉందని సుప్రీంకోర్టు తీర్పు మేరకు 6 నెలలు గడిచినందున బిల్లుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లుగానే భావిస్తున్నామని, దీనిపై ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ మనసు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అయితే తెలంగాణ హైకోర్టు విచారణ పునఃప్రారంభం అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే లోకల్ బాడీలు, పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఈ రిజర్వేషన్ అనేది జీవో నెంబర్ 9 అనేది అమలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిన విషయం తెలిసింది. అయితే ఇక్కడ ప్రభుత్వ వాదనలు ఏదైతే ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు చూసుకుంటే కనుక మనము కులగణన సర్వే అంగీకారానికి సంబంధించి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఈ ఏ సుదర్శన్ రెడ్డి చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు క్లియర్ గా వాదనలు వినిపిస్తా ఉన్నారు. అయితే అన్ని పార్టీలు కులగణన సర్వేకి అంగీకారం తెలిపాయి. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. ఆ ప్రకారం సర్వే జరిగిందంటూ కూడా వినిపించే ప్రయత్నం చేశారు. అయితే తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా పరిగణించాలంటూ కూడా ఎవరైతే ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే బీసీ జనాభా డేటాను కూడా సర్వే ప్రకారం బీసీల జనాభా 57.6% తేలిందని ఈ ఆధారంగానే రిజర్వేషన్ 42% ఫిక్స్ చేశామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే బీసీ సంఖ్య ఎలాంటి అభ్యంతరం లేనందువల్ల పిటిషనర్ రిపోర్టుపై అభ్యంతరాలు లేవని కూడా వాదించే ప్రయత్నం చేశారు. అయితే బిల్లు స్థితిని చూస్తే కనుక బీసీ బిల్లు ఏదైతే నెంబర్ 4 పంచాయతీరాజ్ యాక్ట్ లో సెక్షన్ 285A సవరణ కాపీని కోర్టుకు సమర్పించి మార్చి 2025 నుంచి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని సుప్రీంకోర్టు తీర్పు మేరకు 6 నెలలు గడిచాయి కాబట్టి గవర్నర్ అనుమతి ఇచ్చినట్లుగానే భావిస్తున్నాం అంటూ కూడా ఏదైతే ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను చేసినట్టు పరిస్థితి మనం అంతా చూస్తున్నాం. అలాగే ఇక్కడ కోర్టు ప్రతిస్పందన అలాగే పిటిషన్ వాదనలు కూడా చూసుకుంటే కనుక క్లంబింగ్ విచారణ అంటే చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేస్తూ ఉంది. అయితే ఈ అక్టోబర్ ఏదైతే నిన్న జరిగిన విచారణ అలాగే ఇవాళ మళ్ళీ పునఃప్రారంభాన్ని విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపు అలాగే ఇతరుల వాదనలు కూడా వచ్చి క్లియర్ గా వినిపిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాము. అయితే పిటిషనర్లు ఎవరైతే లైక్ మనం ఉదాహరణ తీసుకుంటే బుట్టెంబరే మాధవరెడ్డి, సముద్ర రమేష్ లాంటి వాళ్ళంతా పిటిషనర్లు జీవో నెంబర్ 9 చట్టవిరుద్ధం అని కూడా వాదించే ప్రయత్నం చేశారు. ఇది 50% రిజర్వేషన్ ఏదైతే 50% సీలింగ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కి ఉల్లంఘిస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే దీనికి అంటే ఓవరాల్ గా 50% రిజర్వేషన్ తీసుకొస్తే 67% వెళ్తుంది. అంటే 67% అనేది 50% సీలింగ్ దాటిపోతుంది కాబట్టి చట్ట విరుద్ధం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే సైంటిఫిక్ డేటా లేకుండా అమలు ఎలా చేస్తారు? 2011 సెన్సస్ ను ఎస్సీ ఎస్టీకి ఉపయోగించి బీసీకి 2021 డేటాను ఎందుకు తీసుకొస్తున్నారని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అలాగే కలెక్షన్ రిపోర్ట్ పబ్లిక్ చేయకపోవడం, గవర్నర్ అనుమతి లేకపోవడం, ఎన్నికల షెడ్యూల్ పై ప్రభావం వంటి ఈ అభ్యంతరాలన్నింటినీ కూడా పిటిషనర్లు ఎవరైతే పిటిషనర్ తరపు వాదనలందరూ కూడా ఈ అభ్యంతరాలను వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గవర్నర్ అనుమతి అంశాన్ని కూడా ఒక కోర్టులో తీసుకున్న పరిస్థితి మనం చూస్తాను. కోర్టు బిల్లుకు గవర్నర్ సానుభూతి లేకుండా 42% కోట ఎలా ఉంటుందని కూడా ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీరాజ్ యాక్ట్ లో సవరణ చేసి అమలు చేసిన చెప్పే ప్రయత్నం చేసింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు స్పందన కూడా ఒకసారి చూసుకుంటే కనుక మనము అక్టోబర్ 6 సుప్రీంకోర్టు ఈ అంశంపై దాఖల పిటిషన్ డిస్మిస్ చేసి హైకోర్టు ఆల్రెడీ విచారిస్తుంది కాబట్టి మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? హైకోర్టు ఏదైతే మీరు చెప్పిన ఉత్తర్వుల మధ్యంతర ఉత్తర్వులు అవన్నీ ఇవ్వకపోతే కనుక మా దగ్గరకు వస్తే మేము అప్పుడు ఆలోచన చేస్తామంటూ కూడా అక్కడ ప్రభుత్వానికి ఏవైతే పిటిషనర్ కి డిస్మిస్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అక్టోబర్ 7న మంత్రులు బట్టి విక్రమార్క అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదలైన వీరంతా కాంగ్రెస్ నాయకులు సమావేశమై వాదనలకు రూపొందించారంటూ తెలుస్తుంది. అయితే సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్న దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా. అయితే లోకల్ బాడీ ఎన్నికల స్టేట్ అంటే ఏదైతే లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన అంశం మనం చూస్తా ఉన్నాం.
ఈ విచారణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు? కాంగ్రెస్ నాయకుడు ఏదైతే ఇప్పటికీ కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నట్టు, ముఖ్యంగా కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సానుకూల తీర్పు వస్తుంటే ఆశించే ప్రయత్నం చేస్తున్నామంటూ, అంటే ఓవరాల్ గా 42% రిజర్వేషన్ కి ఆమోదం లభిస్తుంది, కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని కూడా వాళ్ళు ఆ రకంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తామని మనం చూస్తాము. అలాగే ఇటు పిటిషనర్లు కూడా చాలా క్లియర్ గా వాళ్ళు వాదిస్తున్నది ఇది మొత్తం చట్ట విరుద్ధంగా ఉంది, చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ అంశాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తే ఇది కరెక్ట్ కాదంటూ కూడా కోర్టుతో వాదించే ప్రయత్నం చూస్తాను. అంటే మొత్తంగా ఇప్పుడు ఏదైతే వాదనలు జరుగుతూ ఉన్నాయో హైకోర్టులో, ఆ వాదనలు పూర్తయిన తర్వాతనే మనకు తుది తీర్పు అనేది తెలుస్తుంది. అసలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ అనేది అమలు అవుతుందా లేక అమలు అవ్వదా అనే అంశాలు మొత్తం తేలంటే కనుక మనకు తుది నిర్ణయం కోర్టు ఇచ్చే తీర్పు పైన ఆధారపడిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. మనకు ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.